శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయేవాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదారంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. அன்றி உலகமளந்தாய் அடிபோத்தி சென்றங்கத்தென்னிலங்கை செத்தாய் திழல் போத்தி பொன்றச்சகடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா விரிந்தாய் களல் போத்தி குன்ற குடையாவெடுத்தாய் குணம் போத்தி வென்று வகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றன் சேவகமே ஏத்திப் பழை கொள்வான் இன்றியாம் வந்தோம் ఇరంగేలోరెంబవాయ్. అలా నిద్ర మేల్కొని నడిచి వస్తూ ఉన్నటువంటి కృష్ణుడికి శుభం కలగాలి అని గోదాదేవి ఆయనకి జయము కలగాలి అని ప్రార్థిస్తూ ఉంది. పైగా ఆయన చేసినటువంటి ఘనకార్యాలు పేర్కొని అటువంటి వాడివి అని కీర్తించినట్టయితే తమని త్వరగా అనుగ్రహిస్తాడు అనేటటువంటి ఒక భావన కూడా అందులో ఇమిడి ఉంటుంది. ఎవరినైనా కీర్తించాలంటే అంటే వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ నుంచి మనం ఏదన్నా ఆశిస్తున్నప్పుడు వారిలో ఉన్న దయాగుణాన్ని వారు చేసినటువంటి ఘనకార్యాలని ఒక్కసారి ఎత్తి చూపితే సరిపోతుంది కదా. అది దానికి మంగళం కలగాలి అంటోంది. ఆయన శుభంగా ఉన్నంత కాలం, ఆయన సుఖంగా ఉన్నంత కాలం, కృష్ణుడికి మంగళం ఉన్నంత కాలం లోకంలో అంతా మంగళప్రదంగానే ఉంటుంది. అందుకని లోకాలకి మంగళం కావాలంటే స్వామికి మంగళం పలకాలి. అందుకని ఎన్ని రకాల మంగళాలు చెప్తోంది ఆయనకి అంటే, ఆనాడు బలి చక్రవర్తి తనది కాని రాజ్యాన్ని తాను ఆక్రమించి దేవతలను పీడిస్తే ఈ లోకాన్నంతా అతని నుండి దానంగా పట్టేసుకుని ఆ దానంగా పట్టిన కారణంగా పాదాలతో భూమినంతా కొలిచవే, అటువంటి నీ దివ్య పాదాలకి నమస్కారము అంది. ఆయన పాదాలకి ఎంత గొప్ప పాదాలండి. ఇలా కొలిచిన పాదములవి. ఇలా కొలిచింది అంటే భూమినంతా కొలిచేసాయి ఆ పాదాలు. ఈ పాదాలకి మేము మంగళం చెప్తున్నాం మేము. ఎందుకంటే ఆ పాదాలు శుభంగా ఉండాలి. ఆ పాదం ఎక్కడుంటే అక్కడ శుభం కలుగుతుంది కనుక నీ పాదాలు శుభంగా, భద్రంగా, క్షేమంగా, మంగళకరంగా ఉండాలి. ఎటువంటి ఆ పాదాలంటే మామూలు కాదండి. ఆ పాదాలు తనది కాని రాజ్యాన్ని తీసుకున్నటువంటి బలి చక్రవర్తిని, పోనీ రాజ్యం తీసుకుని ఊరుకున్నాడా అంటే ఎక్కడి నుంచి రాజ్యం తీసుకున్నాడో వాళ్ళందరినీ పీడిస్తూ ఉన్నటువంటి వాడు. అటువంటి బలి చక్రవర్తిని యాచించి దానంగా ఈ భూలోకాన్నంతా గ్రహించి అప్పుడు భూమిని కొలిచిన పాదాలు. ఈ కథ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే పొరపాటు పడే అవకాశం ఉంది. ఏమండి, మాట మీద నిలబడి బలి చక్రవర్తి వామనుడికి భూమిని ఇచ్చాడు కదా, ఎందుకు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు? పాతాళానికి తొక్కేశాడే గాని చంపలేదండి. బలి చక్రవర్తిని నశింప చెయ్యలేదు. బలి చక్రవర్తి రాజ్యం పాతాళం, ఇంద్రుడి రాజ్యం స్వర్గం. భూలోకంలో ఒక్కొక్కళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉండగా అందరూ పాలన చేస్తూ ఉంటారు. అటువంటి దానాన్ని తీసుకున్నాక ఆ భూమినంతా ఒక పాదంతో కొలిచాడు. ఎంత కలిపితే ఎంతండి? ఈ ప్రపంచం అంతా కలిపితే, మనకి తెలిసినటువంటి 14 లోకాలు కలిపితే ఆయన ఒక పాదం అడుగు. పాదం అంటే ఇక్కడి నుంచి అక్కడికి కాలేస్తే మధ్యలో ఉన్న దూరం అడుగు కాదండి. ఆ పాదం ఇలా నేల మీద పెడితే అంత ఉంటుందో అంత. ఈయనకి మరి బలి చక్రవర్తిని ఎందుకు పంపించాడు అడిగి అంటే, తన పాతాళం కాక భూమండలం మీదకి రావడం తప్పు కదా. బలి చక్రవర్తి చేసిన దోషం. ఎవరి రాజ్యం వాళ్ళు పాలించుకోవాలి, ఎవరి సొమ్ములు వాళ్ళు అనుభవించాలి. పరాయి సొమ్ముని ఆశించకూడదే. ఇది పరాయి సొమ్ము కదా. ఎవరిదది? ఇంద్రుడిది స్వర్గం, భూలోకం అందరిది, రాజులది. మరి అటువంటి ఇంద్రుడిదైనటువంటి రాజ్యాన్ని తాను
గ్రహించటం దోషం గనక పోని చంపాడా? బలిచక్రవర్తిని చంపల. తన భక్తుడు తప్పు చేస్తే ఎవరిని అంటారండి? భగవంతుడిని అంటారు. ఈ దేవుణ్ణి పూజించే వాళ్ళంతా ఇంతే అంటారు. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వాతావరణంలో. కనుక బలి చక్రవర్తి తనది కాని రాజ్యాన్ని గ్రహిస్తే దాన్ని తిరిగి తీసుకుని ఇంద్రుడికిచ్చి నా భక్తుడు మంచివాడండి అని చెప్పుకోవాలి. భక్తుడు తప్పు చేస్తే భగవంతుడిని తిడతారండి. ఏ రూపంలో ఉన్న భగవంతుడిని ఆరాధిస్తే ఆ రూపంలో ఉన్న దైవాన్ని నిందించడం జరుగుతుంది. కనుక తన భక్తుడైనటువంటి బలి చక్రవర్తి శాశ్వతంగా భూలోకాన్ని సంవత్సరానికి 3 రోజులు పాలించేటటువంటి ఏర్పాట్లు చేసుకుని ఆ తరువాత బలి చక్రవర్తి అతని లోకానికి అతన్ని పంపించాడు. అతన్ని నేను చంపలేదు. నీ లోకం పాతాళం, నువ్వు వెళ్ళు అంతే. ఇక్కడ ఉన్న రాజులందరినీ మీరు లోకాల్ని మీ లోకాల్ని పాలించుకోండి అన్నాడు. ఈ భూమండలాన్నంతా ఇంద్రుడికి ఇచ్చేశాడు. తనకు కాదు. తనకెందుకు? తనకేం అక్కర్లే. ఏమైనా గనుకున్నట్టయితే లోకపాలకత్వం వస్తుందండి. లోకాన్ని పరిపాలించాలంటే లోకం మొత్తం కూడా ఒకటిగా భావించి అన్నీ తన సొంత బిడ్డల్లాగా అనుకుని అందరూ సమానంగా బాగుపడాలనుకుంటేనే అప్పుడు దైవం అవుతాడు. కనుక అలా భూమిని కొలిచి ఆ తరువాత స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గం గొద పైన అంతరిక్షాన్ని 2వ పాదంతో కొలిచాడు. ఇలా భూమిని అంతరిక్షాన్ని కొలిచినటువంటి పాదం ఉందే, ఈ పాదం, ఈ దివ్యమైనటువంటి పాదారవిందం, దానికి మంగళము. చాలా పనులు చేశాడు ఈ పాదాలతో ఆయన. అందులో ప్రధానంగా చెప్పుకునేవి ఇటువంటి నీ పాదాలకు మంగళమొగ్గాక. ఆ తర్వాత రావణుడు సీతమ్మని అపహరించుకొని పోతే ఆ రావణుడుండే లంకకెళ్ళి సుందరమైన భవనాలని, కోటని, అందులో ఉన్నటువంటి భవనాలు కోటలు ఉన్నటువంటి దక్షిణ దిశలో ఉన్న లంకలో ఉన్న రాక్షసుల్ని సంహరించినటువంటి నీ బాహుపరాక్రమానికి మంగళము. నీ బాహుపరాక్రమం చాలా గొప్పది. భుజబలం చాలా గొప్పది. భుజబలమే కాదు, భుజానికి పరాక్రమం కూడా ఉంది. ఎంత గొప్పదంటే సీతాదేవిని రావణుడు అపహరించుకుపోతే అతడు ఉండేటటువంటి నగరాన్నంతా కూడా, అతడుండే నగరంలో ఏముంటాయి అంటే బ్రహ్మాండమైనటువంటి భవనాలు ఉంటాయి, కోటలున్నాయి. అసలు అందులో ప్రవేశించడమే చాలా కష్టం. హనుమ ప్రవేశించటానికి వెళ్ళిన క్షణాన అక్కడ పరిస్థితులను ఆకలింపు చేసుకున్నాడు. ఎవరు లోపలికి ఈగ కూడా వెళ్ళడానికి వీల్లేదని. అందుకే లంకాధిదేవతని సంహరించడం, మిగిలిన వాళ్ళు ప్రవేశించటానికి అవకాశం కల్పించడం జరిగాయి. కనుక అటువంటి లంకకి వెళ్ళి సుందరమైన భవనాలు కోటలు ఉన్నటువంటి ఆ దక్షిణాదిన ఉన్న లంక ఏదైతే ఉందో ఆ లంకలో రాక్షసుల్ని చెండాడి పడేశాడండి. అటువంటి నీ బాహుపరాక్రమం ఏదైతే ఉందో ఈ రాక్షసుల్ని సంహరించింది. అంటే రావణుడి పరివారమైన రాక్షసులు లంకలో ఉన్నారు. వాళ్ళు అంతేకాకుండా దండకారణ్యంలో ప్రవేశించినప్పటి నుంచి ఎదురుపడ్డ రాక్షసులు, వీళ్ళందరినీ సంహరించినటువంటి నీ బాహు పరాక్రమానికి మంగళము. అది ఇప్పుడు అలాగే శుభంగా శాశ్వతంగా లోకాలన్నిటినీ రక్షిస్తూ ఉండాలి అని. ఇంకోటి ఈయన చేసింది ఇంకో ఘనకార్యం. రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన, అంటే కృష్ణుడి రక్షణ కోసం ఉంచినటువంటి బండి మీద ఆవేశించినటువంటి రాక్షసుణ్ణి చంపటానికి ఆ బండికి తగిలేటట్టుగా కాలు సాచి నేల కూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము. ఎంత బాగుందో చూసారా? ఇక్కడ మళ్ళీ వెనక్కొచ్చి కృష్ణావతారం గురించి చెప్తున్నారు. మొదటి దాంట్లో కృష్ణావతారం, తర్వాత రామావతారంలో ఉన్న వైశిష్ట్యం. ఇప్పుడు కృష్ణావతారం. శ్రీకృష్ణుడి రక్షణ కోసం ఉంచిన బండి మీద ఆవేశించి ఇతన్ని సంహరించటానికి వచ్చిన రాక్షసుని చంపడానికి ఆ బండికి తగిలేటట్టుగా ఇట్లా కాలు చాచాడు. ఆ నేర్పరితనం సామాన్యమా? కాదు కదా. కృష్ణుడు నందవ్రజంలో ప్రవేశించినప్పటి నుంచి కృష్ణుడిని చంపడానికి రకరకాలైనటువంటి శక్తుల్ని పంపడం జరిగింది. కంసుడు పంపాడు. అటువంటి వాటిల్లో ఒకటి పూతనైపోయింది. ఈసారి శకటాసురుడు. వీడేం చేశాడు? కృష్ణుడు అటు ఇటు వెళ్ళిపోకుండా అడ్డంగా గుమ్మానికో బండి పెట్టారు. అంటే మామూలుగా ఏముంటుందండి, ఆ బండో పక్కన ఉంటుంది, గుమ్మానికి అడ్డం ఉండదు. ఇది ఒక భావన. ఇది కాకుండా దొర్లుకుంటూ దగ్గరికి వచ్చిందని ఇంకొక భావన కూడా చెప్తారు. తల్లి దగ్గర పాలు తాగుతూ ఉన్నాడు, ఎవరూ లేకుండా బండి చక్రం దొర్లుకుంటూ వస్తుంది. ఎవరికైనా ఆలోచన వస్తుందా? రావాలి. మనిషి లేకుండా బండి చక్రం ఎలా వస్తుంది దొర్లుకుంటూ? అంటే ఎక్కడో బండి ఇరుసు విరిగిపోయి ఉంటే ఆ వేగానికి తిరుగుతూ ఉన్న చక్రం ముందుకు వచ్చిందని అనుకోవచ్చు, అవచ్చు, కాకపోవచ్చు. కానీ ఈయన ఏం చేశాడంటే తల్లి దగ్గర పాలు తాగుతున్నవాడు ఆ వస్తున్నటువంటి బండి చక్రం మామూలు చక్రం కాదు, దాన్ని ఒక రాక్షసుడు ఆవేశించి ఉన్నాడు అని అర్థం చేసుకుని
తల్లి దగ్గర పాలు తాగుతూ ఉన్నవాడు బండి చక్రాన్ని ఇలా కాలుతో ఇలా అన్నట్ట. అంటే వైపు పాలు తాగుతూ ఉంటే కుడి కాలుతోనూ, కుడివైపు పాలు తాగుతూ ఉంటుంటే ఎడమ కాలుతోనూ ఇలా ఆ చక్రాన్ని అన్నట్ట. చక్రాన్ని ఎట్లా అనంగానే వాడు తన సహజమైనటువంటి రూపం ఉంటుంది కదా, ఆ రూపాన్ని తెచ్చుకుని దడేల్ని కింద పడి చనిపోవడం జరిగింది. అటువంటి నీ అప్రతిమమైన కీర్తికి మంగళము. అటువంటి కీర్తి నీకు ఎప్పుడూ ఉండాలి. దీంతో పోలిక చెప్పడానికి వీల్లేదు. ఇంకొకళ్ళతో ఇటువంటి పరాక్రమం మరొకళ్ళకు ఉంది అని చెప్పడానికి వీల్లేదు. అంతటి అప్రతిమము, పోలిక చెప్పడానికి వీల్లేనటువంటిది. అటువంటి నీ భుజ పరాక్రమానికి మంగళం. వత్సం మీద ఆవేశించి అసురుడితో వెలగ చెట్టుపై ఆవేశించిన అసురుని చంపడానికి ఒడిసెల రాయి విసిరినట్టుగా వెలగ చెట్టుపైకి దూడను విసిరేటప్పుడు ముందు వెనుకలకి పాదాలుంచి నిలిచిన మీ దివ్య పాదములకు మంగళం. అక్కడంత విధ్వంసం జరుగుతూ ఉంటే ఒక కాలు పైన ఒక కాలు ఇలా వేసి నిలబడి చూస్తున్నట్టు ఆయన. ఏమిటంటే బండిని ఆవేశించి వచ్చినటువంటి శకటాసురుణ్ణి కాలితో అలవోకగా ఏదో పని చేస్తున్నట్టు ఇట్లా అని తన్ని సంహరించబడేటట్టు చేసిన మీ పరాక్రమం ఏదైతే ఉందో, చమత్కారం ఏమైతే ఉందో దానికి నమస్కరిస్తున్నాం. అంతేకాకుండా ఇంకోటి ఏమిటంటే ఆవు దూడల్ని ఏం చెయ్యరుగా గొల్లపల్లెలు. అందువల్ల ఆవు దూడలో ఆవేశించట. వత్సం అంటే ఆవు దూడ మీలో ఆవేశించి అటువంటి రాక్షసుణ్ణి, వెలగ చెట్టుపై ఆవేశించిన రాక్షసుణ్ణి ఇద్దరిని కలిపి చంపే ఏర్పాటు చేశాడు. అంటే ఒడిసెల రాయి విసిరినట్టుగా వెలగ చెట్టు మీదకు దూకాడు. విసిరేటప్పుడు ముందు వెనకలకి ఆమర్లు గనక ఉన్నట్టయితే ఆ ముందు వెనకలకి పెడుతుంది అది. అటువంటి మీ దివ్య పాదాలకి నమస్కారం. ఏమిటది? ఏకక్రియ ద్వ్యర్థికరి. రెండు ఏమంటే, ఒకడేమో వత్స రూపంలో వచ్చాడు, ఆవు దూడ రూపంలో వచ్చాడు. మరొకడు వెలగ చెట్టును ఆశించున్నాడు. వీలైతే ఏదో విధంగా ఈయన్ని సంహరించాలి కృష్ణుణ్ణి అని. ఏం చేశాడంటే ఈయన రెండు వచ్చాయి కదా, ఒకటి ఆవు దూడని ఆశించి వచ్చాడు, ఆవు దూడని ఆవేశించాడు ఒకడు వెలగ చెట్టు మీద ఉన్నాడు. మరి రెండింటిని ఒకే కాలంలో దోషం తనకి రాకుండా ఉండేట్టు సంహరించాలి. అందుకని వ్యత్యస్తంగా పాదాలు పెట్టాడు. అంటే ఒక కాలు ఇలా ఉంటే ఒక కాలు ఈ విధంగా మరొక వైపుకు తిరుగుంటుంది. అట్లా ఉన్నటువంటి ఆ పాదాలతో తాను అక్కడ నిలబడి ధైర్యంగా ఆ మిగిలినటువంటి వాళ్ళ ఆ వెలగ చెట్టు మీదకి ఈ వత్సాసురుణ్ణే వెలగ చెట్టు మీదకి వేశాడు. నిలబడింది తానొక్కడు. ఇటు పక్క వత్సాసురుడు, అటు పక్క పచ్చగడ్డి ఉంటే కదా గోవులు కడుపు నిండా తిని పాలిచ్చేది, రాళ్లబాణ కురిపించాడు. ఎందుకంటే వీళ్ళు గోవర్ధన పర్వతాన్ని పూజించారు, తనని కాదు అన్న కోపం పెట్టుకున్నాడు ఇంద్రుడు. అప్పుడు అదే గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా పట్టుకున్న మీ వాత్సల్యానికి మంగళం. అంటే తమను ఆశ్రయించినటువంటి వాళ్ళని ఏ విధంగా రక్షిస్తాడో చెప్తున్నాడు. ఎంత ఒక్క గోవుల్నేనా, గోవులతో పాటు గోపాలకుల్ని, గోపికల్ని అందరినీ కూడా ఈయన రక్షించడం జరిగింది. ఎలా? వాత్సల్యంతో. తనకన్నా చిన్నవారి పట్ల ఉండేటటువంటి ప్రేమ వాత్సల్యం. అటువంటి మీ వాత్సల్యానికి మంగళం. శత్రువులను సమూలంగా పెకలించి విజయము ఆర్జించి ఇచ్చడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళం. నందుడు, ఆ తర్వాత కృష్ణుడు, వీళ్ళందరూ ఆ వేలాయుధం అనే ఒక ఆయుధాన్ని ధరిస్తారు. ఈ వేలాయుధం ఏదైతే ఉందో దానివల్ల శత్రువులను నశింపజేయడం, శత్రు సమూలంగా నశింపజేస్తారు, ఒక్కళ్ళు కూడా మిగలకుండా విజయాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఆ విధంగా విజయాన్ని తీసుకొచ్చి ఇచ్చేటటువంటి మీ చేతిలో ఉన్న వేలాయుధానికి మంగళం. ఇన్ని మంగళాలు చెప్పాను చూసారా, ఎన్ని విజయాలు ఇవన్నీను. రామావతారంలో దగ్గర నుంచి ఉన్నట్టయితే వామనావతారం, రామావతారం, తర్వాత కృష్ణావతారంలో శకటాసురవధ, వత్సాసురుడు, వెలగచెట్టు రూపు కపిత్తాసురుడు, తర్వాత వాళ్ళందరినీ వధించటం, ఇంద్రుడి గర్వాన్ని అణచటం, ఇంద్రుడిని గర్వాన్ని అణచటానికి గోవర్ధన పర్వతాన్ని గొడుగులుగా ఎత్తిపట్టడం వాత్సల్యమే కదా. ఇటువంటి మీ వాత్సల్యానికి మంగళం. అంతేకాదు శత్రువులను సమూలంగా నశింపజేసేటటువంటి వేలాయుధం ఉంది కదా మీ చేతిలో, అటువంటి మీ వేలాయుధానికి కూడా మంగళం అని మేము నీ వీర చరిత్రని కీర్తించి పరయ అనే వ్రత సాధనాన్ని పొందాలని మీ దగ్గరికి వచ్చాం.
అది ఎవరి దగ్గరన్నా మనం ఏదన్నా ఆశించి పొందాలంటే వాళ్ళ గుణగణాలని వారి గొప్పతనాన్ని గురించి 2 మాటలు చెప్పాలిగా. అబ్బో మీ గురించి చెప్పడానికి 2 మాటలు కాదు, చాలా ఉన్నాయి. ఎప్పటిది? కృతయుగం నుండి వస్తున్నటువంటి అవతార విశేషాలు ఉన్నాయి, అప్పుడు చేసిన సాహస కార్యాలు ఉన్నాయి. వాటన్నిటిని గురించి ఇంతో అంతో చెప్పాల్సిందే. అందుకని చెప్పేటప్పుడు నోటికి ఎంత ఆనందంగా ఉంటుందో దాంతో పాటుగా ఏ ఏ అవతారాల కథలు చెప్తున్నామో దానితో లగ్నత ఉన్న వాళ్ళకి మరింత ఆనందంగా ఉంటుంది. ఎన్ని అవతారాలు చెప్పారండి ఇందులో? వామనావతారమైంది, రామావతారమైంది, ఆ తర్వాత కృష్ణావతారంలో ఎన్నో ఘట్టాలు, వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. ఇటువంటి నీ కీర్తిని మేము కీర్తిస్తాం. అది నీ కీర్తిని పొగడడానికి మాకు పాటలు పాడాలి కదా. పాటలు పాడాలంటే మాకు పర కావాలి. నిన్ను కీర్తించటానికి నీ వీరగాథలు, పైగా మామూలు కాదు, ఇవన్నీ విజయం పొందినవి. ఎక్కడెక్కడ విజయం పొందొచ్చావో వాటన్నిటిని మేము కీర్తిస్తాం. ఆ కీర్తించే పాటలు పాడడానికి మాకు పర అనే ఆయుధం వాయిద్యం కావాలి. పర అనే వాయిద్యం కావాలి. ఆ వ్రత సాధనానికి పనికొచ్చే ఈ వాయిద్యాన్ని నీ నుండి పొందడానికి మేము వచ్చాము. పొంది మేము ఏం చేస్తాం? నీ వీరగాథలే పాడతాం. ఏవో ముందర చెప్పామే అవే పాడతాం. కనుక మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థిస్తున్నారు. సోచ్చిష్టమాలికా బంధ గంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తా కాంతో యస్యాక్కచ విలిలితై కాముకోమాల్యరత్నైః సూక్త్యా యస్యా శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేత్యతిశేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితాః గోదాదేవి కథం త్వమన్యమనిశం సాధారణా శ్రీరసీ. స్వస్తి.